లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ప్రధానంగా మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధ్యక్ష మార్పుకు చెయ్యాలనే యోచనలో మాత్రం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తుంది. మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు కూడా అధ్యక్షునిగా కేసీఆర్ కొనసాగుతున్నప్పటికీ ఇప్పుడున్నటువంటి వయసు రీత్యా కావచ్చు, అనేక ఆరోగ్య కారణాల వల్ల కావచ్చు, అధ్యక్షుని చేయాలి అనే కొత్త అధ్యక్షుని తీసుకురావాలి, పార్టీలో జోష్ తీసుకురావాలి, మళ్ళీ కార్యకర్తలతో సమన్వయం చేసి పార్టీకి పూర్వవైభవం రావాలంటే అధ్యక్షుడిని కొత్తగా తీసుకురావాలి అని చెప్పేసి అటు కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఇంకా సంబంధించి చూస్తా ఉంటే హరీష్ రావుకు ప్రాధాన్యత పార్టీలో తగ్గింది కాబట్టి హరీష్ రావును మళ్ళీ ముందుకు తీసుకొచ్చి పార్టీలో హరీష్ రావు అయితే అన్ని వర్గాలను, నేతలను, కార్యకర్తలను కలుపుకొని పోతారనే ఆలోచనలో మాత్రం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఒకవేళ వీలైతే అటు అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం హరీష్ రావుకు కూడా ఉంది. అటు లేకపోతే కేటీఆర్ కూడా మళ్ళీ అధ్యక్ష పదవులు అప్పచెప్పే అవకాశం ఉంది. కాకపోతే కేటీఆర్ కి అప్పచెప్తే ఏంటంటే ఇక్కడ కొన్ని అందరు నేతలు సమన్వయం కొంచెం తక్కువ అయ్యే అవకాశం ఉంది. హరీష్ రావు వర్గం నుంచి కొంచెం తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కేసీఆర్ ఆలోచన ఏముందంటే ఇటు అధ్యక్షునిగా హరీష్ రావును చేసి ఇటు ఫ్యూచర్ సీఎం గా కేటీఆర్ ని ప్రమోట్ చేయాలనే ఆలోచన మాత్రం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అధ్యక్షునిగా మాత్రం హరీష్ రావు చేస్తే మాత్రం పార్టీలో మళ్ళీ జోష్ వచ్చే అవకాశం ఉంటది. నేతలలో కూడా సమన్వయం జరిగి మంచి ఒక ఫలితాలు వచ్చే అవకాశం ఉంటది అన్నట్టు ప్రధానంగా మనకు ఇక్కడ కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇలాంటి సందర్భంలో ఈ మూడు ప్రధాన